కుంభమేళాకి సీఎం తన కూతురుతో కలిసి వస్తాడు. కేడీజేడీ ఇద్దరు కూడా తన టీంతో అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఇక సీఎంకి ఇస్తూ ఉంటారు. మేఘన కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. సీఎం కూతురు అక్కడికి రాగానే వెల్కమ్ సార్ అని జేడీ బొకే ఇచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ జేడీ, ఇదిగో తిను నా కూతురు ప్రియా అని జేడీకి ప్రియాని ఇక సీఎం ఇంట్రొడ్యూస్ చేస్తాడు. మీనన్ అఘోర వేషం వేసుకొని తన మనుషులతో ఆ కుంభమేళలో కలిసిపోయి ఉంటాడు. జేడీని ఆపడానికి నాకున్న ఒకే ఒక్క ఆధారం ఆ సీఎం గాడి కూతురు. ఆ సీఎం గాడి కూతుర్ని నేను అడ్డు పెట్టుకొని జేడీని అడ్డుకుంటాను అని మీనన్ వాళ్ళకి ప్లాన్ చెప్తూ ఉంటాడు. ఇక అఘోర వేషంలో ఉన్న మీనన్ తన మనుషులతో సహా సీఎం ఉన్న ఘాట్ దగ్గరికి వస్తాడు. వాళ్ళలో కలిసిపోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే మేఘన, రమ్య ఇద్దరు కూడా అతన్ని అడ్డుకుంటారు. మీరు ఇక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని మేఘన ఇక కోప్పడుతూ ఉంటే, ఏంటి సాధువుల్ని నువ్వు అడ్డుకుంటావా, అఘోరాలని అడ్డుకుంటావా, ఘాట్లోకి వెళ్ళనివ్వకుండా అని మీనన్ ఇక అరుస్తూ ఉంటే, ఇక్కడికి సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఈ ఘాట్లోకి కాసేపటి వరకు ఎవరిని కూడా పంపించడం కుదరదు. కావాలంటే మీరు అటువైపు ఉన్న ఘాట్ దగ్గరికి వెళ్ళొచ్చు అని మీనన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. మీనన్ ఆ ఘాట్ దగ్గర వచ్చి స్నానం చేస్తున్న సీఎంని వాళ్ళ కూతుర్ని చూస్తూ కాస్త దూరంగా వేరొక ఘాట్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఈ చుట్టుపక్కల మొత్తం నేను 5 బాంబులు పెట్టాను. మొదటి బాంబు పేలగానే ఇక్కడున్న జనాలందరూ కూడా చెల్లాచెదురైపోతారు. అప్పుడు నేను సీఎం గాడి కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతాను అని మీనన్ మనసులో అనుకుంటాడు. సీఎంని వాళ్ళ కూతుర్ని గమనిస్తూ ఉంటాడు. అప్పుడే కేడీ ఇద్దరు కూడా వాళ్ళు స్నానాలు చేస్తూ కడుక్కుంటూ ఉంటే వాళ్ళ వెనకే నిల్చొని ఉంటారు. మీనన్ వీళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే అఘోర వేషంలో ఉన్న మీనన్ని జేడీ గమనిస్తుంది. ఏంటి మీనన్ ఇలా ఈ వేషంలో వచ్చాడా మీనన్ అని మీనన్ని చూసి అనుకుంటుంటుంది.